ఇక దసరా తాతీలు పండుగ మురిపం తీరినట్టే కదా. ఇక రేపటి కాంచి పోరలంతా బడిబాట పట్టాల్సిందే. మరి పల్లెలకు పోయినోళ్ళు పట్నం చేరిండ్రు ఆల్రెడీ. చలో ఇక హెడ్లైన్ చూడుర్రి. కాకాతొవ్వలో ప్రజాపాలన, పెద్దలను తలుసుకున్న తెలంగాణ. బాగా ఆడకం చేస్తుర్రు ఇయర్ బడ్స్, ఇనవడకుంట అయితాయట ఇయర్స్. వాగు దాడితేనే వ్యవసం, రైతులు వేస్తుర్రు సాహసం. అదిరిపోయినాయి కవ్వాల అందాలు, లైన్ కడుతుండొచ్చురు టూరిస్టులు. రడైతున్న ఎస్డిఆర్ఎఫ్ టీములు, ఎప్పుడొచ్చినా ఆదుకుంటారట ఆపతులు. తొలి దశ నుంచి మలి దశ దాకా తెలంగాణ జెండా మోషనోడు, కార్మికులకు తోడుగా నిలబడ్డోడు, గరీబుల కోసం పార్లమెంట్ల గర్జించిన సెంటర్ మంత్రి, మూతవడువైన సింగరేణిని నిలబెట్టిన లేబర్ నాయకుడు, పతొక్కలకు ఇంత నీడుండాలని తండ్లాడిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వెంకటస్వామి సారు. అందరూ నావోళ్ళే అని అంత ముద్దుగా మెషిలిండు కాబట్టికే పాయిరంతోటి కాకా అని పిలుచుకుంటారు పతొక్కలు. ఇవాళ పెద్ద మనిషి 96వ జయంతి. ఏడేడా ఎట్లెట్లా జరిగిందో చూడుర్రి మరి. నిరుపేదల బతుకున్న ఉదయించిన సూర్యుడా, జనసేవల ఘన కీర్తి నీదే జనబాంధవుడా. కాకా జయంతి పండుగ సంబరంగా జరిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న పెద్ద మనిషిని గొలుచుకుంటానికి చిన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాకా అభిమానులు మస్తు మంది వచ్చిండ్రు. పార్టీలతో సంబంధం లేకుండా లీడర్లే కాదు, పాత గవర్నర్ దత్తాత్రేయ సార్ కూడా వచ్చి కాకా పోరాటాన్ని యాద్ చేసుకున్నారు. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీని ఒప్పించుడు, సెంటర్ మంత్రిగా గరీబుల కోసం ఏమేం చేసింది, ప్రైవేట్ల పింఛన్ స్కీమ్ తెచ్చి కార్మికులకు ఎంత ఫాయిదా చేసింది గుర్తు చేసిండ్రు వచ్చినోళ్ళంతా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన పోరాటం మనందరం గుర్తు చేసుకున్నాం. యావత్ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఇప్పటికీ ఎప్పటికీ వెంకటస్వామి కాకా మాలాంటి ఎందరో రాజకీయ నాయకులకి మార్గదర్శిగా ఉంటాడు. కార్మిక లోకానికి మరి అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కారకులుగా నిలిచారు. గుడిసె సంఘాన్ని నిర్మించి నివాసం లేనటువంటి అనేక మందికి ఆవాసం కల్పించినటువంటి గొప్ప మనిషి గడ్డం వెంకటస్వామి సార్. ఇంటోళ్ళంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్కార్ తరఫున గడ్డం వెంకటస్వామి సార్ జయంతి పండుగ చేసిండ్రు. అట్లనే బాగ్లింగంపల్లి అంబేద్కర్ కాలేజీ జర్నల్ విడుదల చేసిండ్రు. కాలేజీ పెట్టిన కాంచెల్లి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చేదాకా అన్ని ముచ్చట్లు ఉంటాయి అన్నట్టు. సామాజిక న్యాయం ఇలా కాకా లాంటి వారి వ్యక్తుల స్ఫూర్తి, పెద్దలందరూ కూడా కీర్తిశేషులు తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఒక ఆశీర్వచనంగా ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ముందుకు పోగలుగుతాను. తండ్రి అడుగుజాడల్లో కాకా గారు, కాకా గారి పుతులు ఎలా వివేక్ గారైనా, వినోద్ గారు, ఇలా మనవడు కూడా రాజకీయాలకు వచ్చి అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్న వ్యక్తి. అప్పట్లో సింగరేణి మూత పెడతట్టుంటే కాకాసారే ముంగడబడి లోన్లు ఇప్పించి కాపాడిన ముచ్చట గుర్తు చేసిండ్రు. మా తండ్రి బాటలో నడుస్తున్నామని కార్మిక మంత్రి వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా తాతాశయాలు ముంగడికి తీసుకుపోతున్నా అని పెద్దపల్లి ఎంపీ వంశీ సారానికి వచ్చిండ్రు. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగా నడిపించి ప్రజలకు మేలుగా పనిచేయాలని చెప్పి ఆ ఆలోచనతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఆయన ఆలోచించింది ఏంటంటే ఎవరైనా కానీ ఏం మాట్లాడినా ఆయన 2 సెకండ్లు క్యాచ్ చేసుకుంటుండే. ఒక వ్యక్తిది వచ్చి మాట్లాడినప్పుడు వానికి ఏం కావాలనో అంత ఫ్యూచర్ ఐసైట్ ఉండే ఆయనకు. కాకా ఎన్ని కష్టాలైనా ఒకసారి మాటిస్తే ఎవరినైనా ఎదుర్కొని మా కోసం నిలిచి మా కోసం పనిచేసినారని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది, నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీ అప్పట్లో కాకా పెట్టిందే గరీబుల పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలని. ఆడికెళ్లి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దాకా 5K రన్ నడిచింది పొద్దుగాల. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా కాకాను తలుచుకున్నారు అభిమానులు. దాన ధర్మాలు, సేవా కార్యాలు ఎన్నో జరిగినాయి. ఢిల్లీలో సుధా చేసిండ్రు. అప్పట్లో అన్ని ల్యాండ్ ఫోన్లే ఉంటుండే.
అటెన్కా ఎస్టీడీ బూత్లలో కైన్ బాక్స్లు వచ్చినాయి. అవైనాక మొబైల్ ఫోన్లు వచ్చినాయి. కీప్యాడ్ ఫోన్లే ఉంటుండే. ఫోన్ వస్తే మాట్లాడాలి, మెసేజ్లు పంపాలంతే. అటెన్కా ఎఫ్ఎం రేడియో సుతా వచ్చింది ఫోన్లకు. ఇక ఇప్పుడు వీడియోలు, పాటలు, సినిమాల కాంచెలు చూడొచ్చు. అట్లా అని అందరికి వినబడేటట్టు పెట్టుకోలేరు కదా. గందుకే ఇయర్ ఫోన్లు వస్తే ఇప్పుడంతా ఇయర్ బడ్స్ నడుస్తుంది. హాగో ఘాటి ముచ్చటే ఇది. ఈరామ్ లేకుండా చెవులలో ఇయర్ బడ్స్ హెడ్ ఫోన్లు పెట్టుకునేటోళ్ళు జర మంచికినాలకి ముచ్చట, లేదంటే రేపు ఏం వినలేరుగా. ఆవు మళ్ళా తెల్లందాకా పొద్దుందాకా ఆడకం చేస్తే చెవులు అసలే వినబడకుంటైతే అట. మేం కాదుల్లో దునియా ఆరోగ్య సంఘమే స్టడీ చేసి చెప్పింది కావచ్చు కూడా. ఇప్పటికే ఏదన్నా ముచ్చట చెప్తే ఏంటిది మళ్ళా చెప్పు, గట్టిగా చెప్పు అనబట్టిరి. పరిస్థితి ఇట్లనే ఉంటే 100 కోట్ల మందికి చెవులు మూసుకుపోయే డేంజర్ ఉందట దునియాల. 10 మందిలా 5గురైనా ఫోన్ మాట్లాడుకుంటానో, పాటలు వినుకుంటానో, వీడియోలు చూసుకుంటానో గానొస్తుంటారు. పార్కులలో కూసున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఆఖరికి ఆఫీసులలో పనిచేసేటప్పుడు సుతా ఇయర్ ఫోన్లు ఇడవరైరి. ఆడకం మొదలు పెడితే మా కన్నా బాగా ఎవ్వరు వాడలేరన్నట్టుగానే చేస్తున్నారు పో. ఏదో బుత్తంత సేపు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ గంటలు పెట్టుకుంటే ఇక పక్క పొంటే ఏమయ్యేది ఎట్లా తెలుస్తుంది? 12 ఏండ్ల నుంచి 35 ఏండ్ల నడుమున్న పర్సోళ్ళైతే నేరి 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి వస్తున్నాయి. అంటే 20-30 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకు హియరింగ్ లాస్ వస్తుంది. వాటితోని చెవుల తడి చేరి బ్యాక్టీరియాతోని ఇన్ఫెక్షన్ అయి వాపు వచ్చే ఛాన్సే కాదు, అట్లనే ఇంటే మొత్తానికి చెవులే పని చేయకుండా పోయే డేంజర్ ఉంది అంటుండ్రు డాక్టర్లు. డయాబెటీస్ ఉన్నోళ్ళు వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదట. తక్కువ సౌండ్ పెట్టుకుంటే గా డేంజర్ కొంత తప్పుతుందట, గానీ ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటారాయే. 40 గంటలు వారానికి 80 డెసిబుల్స్ సౌండ్ అనేది మనం దాన్ని ఎక్సీడ్ అవ్వద్దు. ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నామంటే దానికి 80 డెసిబుల్స్ అంటే నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ వాల్యూమ్. అంతగానం చూడకుండా ఉండలేకపోతే స్పీకర్ పెట్టుకొని చూడాలి. అట్లా కాకుండా మా ఫోన్ మా ఇష్టం అని వాడుతిరా అంటే చెప్పంగినోళ్ళను షడంగా చూసుడే అవుతుందిగా. ఓ తాను నుంచి ఇంకో తానికి పోవాలంటే మొదలు తవ్వుండాలి. డాంబర్ రోడ్డు లేకున్నా మట్టి రోడ్డు, అది సుత లేకుంటే బండ్ల బాటో కాలిబాట అన్న ఉంటే ఎట్లనో గట్ల పోవచ్చు, పనులు సగబెట్టుకొని రావచ్చు. నడిమిట్లా వాగులు వంకలుంటే అటు ఓరాదు ఇటు రారాదు, మీదుంగా బ్రిడ్జి కడితే తప్ప. ఇక ఆనాకాలంలో ఎట్లుంటుందో అందరికి ఎరుకున్న ముచ్చటేనాయే. ఇక గీల తిప్పలైతే చెప్పవశం కాదు పోర్రి. వాగు చూస్తే రువ్వడికొస్తుంది, పోదుమా వద్దా అని ఆలోచన చేస్తున్నారు అన్నలు. వీళ్ళేమో ఏం దాటేటట్టుందని ఇటే ఆగిండ్రు. అట్లని పోక తప్పదు, వాగేమో పోనీయది. అంతగానం ఏం పనుంది అంటారేమో. సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి రైతులు ఇల్లంతా వ్యవసాయం నడవాలంటే నందివాగు దాటాలే. ఆనకాలం వచ్చిందంటే సుక్కలే. మా తాతల ముత్తాతల సంది, మా నాయనల సంది ఇదే బాధ మాకు. ఎప్పుడు పోవాలన్నా, చేనుకి పోవాలన్నా, వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం ఇదే బాధ. పరిస్థితి మాది ఇదే. తక్కువ రువ్వడి గురికొస్తలేదు మళ్ళా. అట్లాని కడమ రోజులల్లో అల్కగా వెళ్ళిపోతారేమో అనుకునేరు. ఎప్పుడు ఇదే కథ. ఎండాకాలం కూడా మ్యాక్సిమం వాటర్ ఇంతవరకు ఖచ్చితంగా ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి. ఈ వాగు ఎండదు. ఇట్లా థర్మోకోల్తో చేసిన తెప్ప మీద పోయి పొలం పనులు సగబెట్టుకొని వస్తుంటారు. బావుల కాడికి ఏం పట్టుకపోవాలన్నా, ఆడికెళ్ళేం దేవాలన్నా తెప్ప మీదనే. అటు ఇటు పోకుంటుంటానికి తెప్ప కోతాడు మీదంగా ఇంకో 2 తాళ్ళు కట్టిండ్రు. గడ్డి మోపెత్తుకొని సర్కస్ చేస్తున్నట్టే ఉన్నది పో. కొందరు కింద పడిపోతున్నారు, సెల్ ఫోన్లు పడిపోతున్నాయి, కొందరు భయపడుతుర్రు. లేడీస్ అయితే పోవట్లేదు. దానివల్ల కూడా ఎవరికైనా ప్రాణాలకు కూడా అపాయమైన ఇబ్బంది. కాబట్టి ఒక బ్రిడ్జ్ అయితే బాగుంటుందని 2 మాసాల సంచులు వేసుకొని అన్న పడితే ఆగిపడితేనే పోయినాయి. మేత పంపుతామని పోయాడు. బలరున్నాయి అలా తాన ఇంత ఫోన్ పోయింది, 20,000 ఫోన్ అన్ననే పడిపోయింది. బుగులకు కొందరు ఆనాకాలం పంటలేసిన కాంచెల్లి ఎట్లున్నాయో సుతా చూసుకోలేదంటే చూడుండ్రిగా. వాగవతల 70 మంది రైతుల 150 ఎకరాల భూములున్నాయట. వాగు బొంగేనా అంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరగాల్సిందేనట. చిన్నపాటి బిజ్జి కడితే పొలాల కాడికి పోయే సౌలత్ ఉంటది అంటున్నారు. ₹1,00,000 గుంట కాదు, 50,000 గుంట ఇస్తామంటే కూడా తీసుకునేటోళ్ళు లేరు. మా బాధ అది ఉంది. ఏమంటే మాకు ప్రభుత్వం ఒకటి ఈ బ్రిడ్జ్ గురించి మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే దాని మీదకి మేము నడిచిపోనికి దాటానికి మాకు అవుతుంది. వ్యవసాయం చేస్తానికి అన్నదాతలు అరిగోస పడుతుండ్రు. జర ఓ బ్రిడ్జి కట్టించే ఆలోచన చేయండి సార్లు. చారిత్రక కట్టడాలు, గుళ్ళు గోపురాలు చూడాలనుకుంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, పాలమూరు బాట పడతారు.
అదే ప్రకృతి అందాలు చూడాలనుకుంటే ములుగుపోతే లక్నవరం బొగత జలపాతం పాకాల చూడొచ్చు. అట్లనే అడవుల జిల్లా అని పేరు పోయిన పాత ఆదిలాబాద్ జిల్లాకు సుత పొచ్చెర కుంటాల జలపాతాలే కాదు ఇంకా బొచ్చడు జాగలున్నాయి చూస్తానికి. చుట్టూ పచ్చని చెట్లు నడుమిట్ల సరస్సు అందులో జలకాలాడుతున్న బాతులు చెట్ల కొమ్మల మీద పచ్చులు ఇసొంటకొస్తే కట్టెల బిడ్జి కోసకో గుడిచే. ఈడ నిలబడి చూస్తే ఏమన్నుందా. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి కవ్వాల్ టైగర్ జోన్లు ఉన్న అందాలి అన్ని. మైసమ్మకుంట అని పిలుచుకునే సరస్సుల మూడు వారిన చెట్లు చూస్తే ఎంత ముద్దుగున్నాయో ఇక జీవాలను చూస్తానికి మంచెలు చూతున్నాయి. తీరు పచ్చులు వస్తే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు కెమెరాలు పట్టుకొని ఫోటోలు గుంజుడే గుంజుతుంటారు. పక్షి ప్రేమికులు అడ్డా మరి. అటు గనిశెట్టి కుంటల సుత అంతే. ఇక కొంగలకైతే లెక్కే లేదు. బయట దేశాల నుంచి వచ్చేటి సుతున్నాయి. రకరకాల పక్షులు మనకి ఇక్కడ డిసెంబర్ నవంబర్లో మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అవి వచ్చి ఎప్పుడంటే మళ్ళీ మార్చి ఎండింగ్లో ఆ టైంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఏరేతాడు నుంచి పులులు సుత వస్తుంటాయట. జీవాలను ప్రకృతి అందాలను చూస్తానికి ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తుంటారు. సిటీలో ఉన్న మేము ఆ కాలుష్యాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా ఆనందంగా ఉందని మాకు చెప్తూ ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ వచ్చినా కూడా మంచిగా ఎంజాయ్ చేసినామని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటా పచ్చడి అడవి వన్యప్రాణులను చూస్తుంటే అస్సలు గదుల బుద్ధి కాదు. అందుకే రాత్రులు చూస్తుంటారట కొందరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడనే ఉండిపోదామని ఎక్కడి నుంచి వచ్చి నైట్ హాల్ కూడా క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకుని ఉంటారు. లొకేషన్ అదిరిపోయింది కాబట్టి సినిమా షూటింగులు చూత చేసుకోవచ్చు. ప్రకృతి అందాలు పచ్చులు చూడాలనుకునేటోళ్ళు అట్లా పోయిరారి మరి. పలానా ఏరియాల పులిగానొచ్చిందట. గా ఊర్లా గొర్రెల మంద మీద పడి దాడి చేసిందట. పక్కూర్లా గోవు మీద పంజా ఇసిరిందట. బాయికాడ వ్యవసాయం పనులు చేస్తుంటే పులి చంపేసిందట. వామ్మో మహారాష్ట్ర నుంచి పులులు వస్తున్నాయట. ఇంతకు ముందే చూసినాం ఊరవతల నుంచి పోతుంటే బుత్తంతల బచాయించినాం రా. ఇగో గిట్లనే ఉంటాయి ఏజెన్సీ ఏరియాల్లో ఉండేటోళ్ళ ముచ్చట్లు. హౌ బరాబర్ ఇది పులి ముచ్చటే కానీ అన్నిటి లెక్క కాదుల్లో. పులి గురించి చెప్పి ఏమో పూజలు చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. వాళ్ళు పూజలు చేస్తుంది పులి దేవునికే మరి. హగో గాండ్రిస్తున్న పులి విగ్రహం చూడుర్రి ఎట్లున్నదో. పక్కకే అమ్మవారి ఫోటో త్రిశూలం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మోసం అనే ఏజెన్సీ ఊరోళ్ళు అడవిలా ఇట్లా గుడి కట్టి కొలుసుకుంటారు పులిని. ఆదివారం లేదా మేము ఇక్కడికి వస్తాము, మేము పూజ చేసుకుంటాము, జరుగుతుంది. కోరిన కోరికలు తీరుతాయి. అడవి జీవాల నుంచి ఏ ఆపతి రాకుండా కాపాడుతుంది అంటున్నారు. విగ్రహం కాడ పూలు పండ్లు కొబ్బరికాయలు కొట్టుడు ఊదుబస్తులు ముట్టించుడు దేవుని గుళ్ళ ఏమేం పూజలు నడుస్తాయో అన్ని వేస్తుర్రు. గీ అమ్మకు దేవుడు వచ్చినట్టుంది. ఇలా చేతుల పసుపు పెట్టి ఏమో చెప్తుంది. ఊరిని సల్లగా చూడాలి, పంటలు మంచిగా వండాలి, బీమార్లు రాకుండా కాపాడాలని వాళ్ళు మొక్కుతున్నారు. ఐతారం వస్తుంటారట గుడికి. ఎవ్వల నమ్మకాల ఆల్లై ఎవ్వల పద్ధతులు ఆల్లై గాని పులికి గుడిగట్టుడే చిత్రం ఉంది. ఎవ్వరికి ఏ ఆపతొచ్చినా 100 నెంబర్కు ఫోన్ కొడితే అయిపోయి ఎమ్మటే పోలీసులు ఊరుకొస్తారు. ఒకళ్ళ పెద్ద ఆపతొచ్చి చాలా మంది పానాలు పోయే పరిస్థితి ఉంటే ఇక సెంటర్ వల్ల ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావాల్సిందే. వానలు వరదలు అగ్ని ప్రమాదాలు ఇట్లా ఎసొంటి ఆపతైనా వాళ్ళు వచ్చేదాకా ఆగాల్సిందే. ఆలోపు ఆస్తులు పానాలు నష్టమైతాయి. అగో అట్లా కాకుంటుంటానికే గీ ఉపాయం. అయ్యో ఒక అన్న కాపాడుర్రి అనుకుంటా నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఇటుకెళ్లి పడవల రప్పున పోయి ఒడ్డుకు తీసుకొస్తున్నారు. గీ అన్న సుత మునిగిపోతుంటే టైర్ వేసి గడ్డకేసిర్రు. ఇంకో అన్నకు తాడేస్తే ఒడ్డుకొచ్చిండు. బయటికి తీసుకొచ్చి ఏమన్నా నీళ్లు మింగిన్లా అని చూసి దవాఖానకు పంపిస్తుర్రు. ఈడ టక్కరై పడిపోతే ఎమ్మటే ఊరికొచ్చి నెత్తురు పోకుండా కట్టుకట్టి మొసాడకుంటే ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్లకి ఎక్కిచ్చిర్రు అన్నట్టు. వీళ్ళంతా ఆపదలాదుకునే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, మన రాష్ట్ర సర్కార్ నడిపే ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు. వరదలు ప్రమాదాలు అయినప్పుడు ఒక్కొక్కసారి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చే వరకు ఆలస్యమైతుందని మనకు సుత టీం ఉండాలని 10 బెటాలియన్లలో ఒక్కో బెటాలియన్ నుంచి 100 మంది చొప్పున ట్రైనింగ్ ఇస్తే హన్మకొండ వడ్డేపల్లి చెరువు కాడి ఇట్లా మాక్ డ్రిల్ చేసిర్రు అన్నట్టు. ఇస్రాయల్ సుత అడ్వాన్స్డ్ ఉన్నాయి. పడవలు లైఫ్ జాకెట్లు క్రేన్లు నీళ్లు తోడేటి మనుషులు పోలేని కాడికి పోయి కాపాడే మిషన్లు సుత ఉన్నాయి. అయితే ఏంటంటే సార్ ఇందులో మన దీని కెపాసిటీ వచ్చేసి 1260 కేజీల బరువును మోయగల కెపాసిటీ సార్. దీన్ని మనం 12 to 15 మెంబర్స్ నేను ఈజీగా రెస్క్యూ చేయొచ్చు సార్. మనం ఒక 4 తీసి 8 మెంబర్స్ వరకు దీంట్లో రెస్క్యూర్ను పెట్టుకుని రెస్క్యూ చేయొచ్చు సార్. మనం ఈ మిషన్ చూస్తే గింతే ఉన్నది కానీ దీని పంతనం తెలిస్తే పరిశాన్ అవుతారు. నీటిలో మునగకుండా
నీటి మీదనే ఉంటూ నీటిని తోడేస్తుంది సార్. ఇది ఫర్ మినిట్కి 1000 లీటర్ అనేది అవుట్పుట్ చేస్తూ ఉంటాయి వాటర్. ఇది యూజ్ మెయిన్ ఎక్కడైతుందంటే సెల్లార్లలో ఎక్కడైతే వాటర్ స్టోర్ అయ్యి. నిరుడు వరంగల్ ఖమ్మంలో వరదలొచ్చి ఆగమవుడుతోని మనకు సుత టీంలు ఉండాలని 36 కోట్లు ఖర్చు పెట్టి మిషన్లు తెప్పించి ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఇక ఎప్పుడు ఆపత వచ్చినా రప్పునొచ్చి కాపాడతారు అన్నట్టు. చిన్న బాయికాడికి పోయి జర మందు కొట్టిరారా, నాయనకు శాతనైతే లేదట. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఎరికేనా? కాబోయే ఆఫీసర్ ఇక్కడ పీజీ వేసిన నేను పంపెత్తుకొని పొలం కాడికి పోతే నా సోపతిగాలు చూస్తే ఏమన్నా ఉంటుందా? ఇక చల్ అటెన్క మీరే వేసుకోండి. ఇగో గిట్లుంటది కొందరు చదువుకున్నోళ్ళ కథ. కానీ కొందరు అట్లా కాదు, వ్యవసాయం మీద మస్తు పాయరం పెంచుకుంటారు గీ అన్న లెక్క. రైట్, ఎద్దును తీసుకొచ్చి గానుగ కట్టి పల్లీలు పోసి తిప్పుడు తిరగంగా పల్లి నూనె రెడీ. సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటేనే రంగారెడ్డి జిల్లా కేశంపేటల ఇంకో దిక్కు ఇట్లా షెడ్ వేసి గానుగ నూనె తీస్తున్నాడు గీ అన్న. పేరు శివ. ఎడ్లను కాపాడినట్టుంటది, నూనె తీసినట్టుంటదని గీ ఉపాయం చేసిండట. పని రోజుకో 2-3 గంటలు గంతే. షెడ్డుకు 2.5 లక్షలు, గానుగకు 1,50,000, అర్రకు ఇంకో 1,50,000, ఒక్కో ఎద్దుకు 70-80 వేలు, మొత్తం 8 లక్షల దాకా ఖర్చయిందట. ఇప్పటికైతే అచ్చుబాటే ఉన్నదంటున్నాడు. లీటర్ పల్లి నూనె 450 రూపాయలట. కుసుమ, కొబ్బరి, నువ్వులు అండ్ ఆముదం అప్పుడప్పుడు. ఇంకో స్పెషాలిటీ ఏందంటే నూనె ప్లాస్టిక్ డబ్బాలలో కాకుండా స్టీల్ డబ్బాలలోనే ఇస్తారు. మిషన్ గానుగ కంటే ఇది నిమ్మలంగా తిరుగుతుంది కాబట్టి ఎంత నూనె రావాలనో అంతే వస్తుంది, మళ్ళా చిక్కగుంటది. 13 కిలోల పల్లీలు పోసి గానుగ మీద 2 గంటలు తిప్పితే 5 లీటర్ల నూనె వస్తుంది. అట్లా ఒక్క రోజులో 15 లీటర్లు తీయొచ్చునట. ఆ టెన్క వడబోసి ఓ 2 ఒద్దులు ఎండ కారబెట్టాలి. నీడలైతే 3-4 రోజులు ఆరబెట్టి ఆ టెన్క అమ్ముతారు. ఆరోగ్యం మంచిగా ఉండాలనుకునేటోళ్ళు చాలా మంది ఇదే కాయిష్ చేస్తున్నట్టు. ఇప్పుడు అన్నట్టు డోర్ డెలివరీ సుత అన్ననే చేస్తాడు. కానీ ఇంటికాడుండి సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటేనే అటు వ్యవసాయం ఇటు ఎద్దుగానుగా నడిపిస్తున్నావంటే శివన్న నువ్వు సూపర్ అన్నా. ఏ పండ్లు తిందామన్నా ఏ మందు జల్లిండ్రో అని బుగులు పడే జమానిది. వార్తల్లో చూస్తూనే ఉంటుంది మామిడి పండ్ల మీద అదేదో కార్బైడ్ జల్లి మగ్గ పెడుతుర్రని. అరటి పండ్లను సుత కెమికల్ల ముంచి తీస్తాయిపాయే పసుపచ్చ రంగుకు వస్తున్నాయి. గందుకే చెట్ల మీద దొరికే పండ్లు తినటానికి కాయిష్ చేస్తుంటారు. అసొంటి వాటిల్లా ఈ సీజన్ల మొదలు యాదికొచ్చేది సీతాఫలాలే. అగో ఘాటి ముచ్చటే ఇది. ఇటు హోల్సేల్ బేరం అటు మారు బేరం. మార్కెట్కు తెచ్చుడే ఆలస్యం, నిమిషాలలోనే పండ్లన్నీ అయిపోతున్నాయి. సీతాఫలాలకు పేరువైన మెదక్ జిల్లా రామయంపేట మార్కెట్ ఇది 20 ఏండ్ల కాంచెలు నడుస్తుంది. వినాయక చవితి నుంచి దీవిల దాకా జోరైతుంటది. కార్లు బండ్లేసుకొని వచ్చి మరీ కొనుక్కోబోతుర్రు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుత వ్యాపారులు వచ్చి రోజుకు 2-3 DCMల లోడ్లు తీసుకుపోతుర్రంటే చూడుర్రిగా. అగో పక్క జిల్లాల నుంచి వచ్చినోళ్ళు ఇట్లా ఆటోల్లో మోసుకోబోతుర్రు. మందులు మాకులు కొట్టి వండించినవి కాదు మరి. రామయ్యంపేట చుట్టుముట్టు ఊర్లలో ఉండేటోళ్ళు అడవులు, గుట్టలు, షేన్లు, శెలకల పొంట పోయి తెంపుకొచ్చిండ్రు. సీజన్ వచ్చిందంటే ఈ పని మీదనే ఉంటారు చాలా మంది. అడవికి పోయి తెంపుకొని రావాలి. ఇంట్లో ఒక రోజు ఉంచుకున్న తర్వాత బయటకు తీసుకొని వస్తాం అమ్మడికి. ఇంట్లో ఎలాంటి కెమికల్ అల్పము అసలు ఏముండదు అట్లా. సంవత్సరానికి మా వృత్తే ఇది. ట్రేకు 400 నుంచి 600 దాకా అమ్ముతారు. పక్కకే మారు బేరం చేస్తోళ్ళు కుప్పకు ఇంత అని అమ్ముతారు గిరాకీని బట్టి. విటమిన్లు, పోషకాలు బగ్గుంటాయి, తింటే పెయికి మంచిదంటారు కాబట్టి సీజనల్ పండ్లకు గిరాకీ మస్తుంటది. కెమికల్ లేని పండ్లు అందరూ ఖచ్చితంగా తినాలను, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తోటల్లో పెంచిన పండ్ల కంటే ఇవి కమ్మ ఉంటాయని జరంత దూరమైన ఈడికే వచ్చి తీసుకుపోతుంటారు. మేము తూఫాన్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా అక్కడ దొరకకని కాదు, కానీ ఇక్కడ మొత్తం కెమికల్ ఏమి వేయకుండా మంచిగా పండిస్తారు పంట. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవడానికి వచ్చినాం. ప్రకృతి సిద్ధంగా పండుతున్నాయి కాబట్టి ఇవి తీసుకోవడానికి చాలా, తినడానికి చాలా ఆరోగ్యంగా అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకే ఇక్కడికి వచ్చి మేము ఫ్రెష్గా చాలా దూరం నుంచి వచ్చి మరి మేము ఇవన్నీ రిఫర్ చేస్తున్నాము. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినాలి అంటారు కాబట్టి ఏడనన్న గానొస్తే ఓ పట్టుర్రి మరి.
అసలే ఆనకాలం చలి నీళ్లు తానం చేయాలంటే గజ్జుమంటుంటారు. ఇన్నని నీళ్లు కాగబెట్టుకొని ఉడుకు నీళ్లతోని తానం చేసి ఆఫీసులు కాలేజీలు ఈ స్కూళ్ళ బాట పడుతుంటారు. ఇంట్లో నలుగురుంటే గ్యాస్ ఎంత కావాలి? నెల రోజులు వచ్చేది 20 రోజులు సుతరాదు. సర్కార్ ఎంత సబ్సిడీ ఇచ్చినా మనం కొంత కట్టుకోలే కాబట్టి ఖర్చు పెరిగినట్టే. కొన్ని మాటలనైతే 2 వారాలు సుత కాకముందే అయిపోతుంటది. ఇదేదో గ్యాస్ బండ రేట్ల ముచ్చటేమో అనుకునేరు, బరువు తగ్గించే ముచ్చట. సార్ లైటర్తో నాట పెట్టిన పొయ్యిలు అడకం చేస్తున్నది మన ఇండ్లలో ఉండే గ్యాస్ కాదుల్లో. దేంతో తయారు చేసిరో చెప్తే చక్కెర వచ్చినంత పని అవుతుంది. ఉత్త నీళ్లతోనే చేసిండు. మరి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో గ్యాస్ కంపెనీలో తోపు ఇంజనీరు సారు, పేరు కార్తీక్. దినం అడకం చేస్తున్న గ్యాస్ లో వాతావరణం గలీజ్ చేసే వాయువులు ఉంటాయి, మళ్ళా ఖర్చు ఎక్కువ. అట్లా కాకుండా తక్కువ ఖర్చులో ఎక్కువ గ్యాస్ పుట్టియాలని నీళ్లతోని ప్రయోగాలు చేసి హైడ్రోజన్ వాయువును పుట్టించిండు. అగో పొయ్యిలు ఎట్లెలుగుతున్నాయో. నీళ్లతోని గ్యాస్ పుట్టించుడంటే తక్కువ ముచ్చటేం కాదు. మరి మళ్ళా మామూలు గ్యాస్ ఎక్కువ గాలి 5 నిమిషాల్లో నీళ్లను గరం చేస్తే అదే నీళ్ల గ్యాస్ తో నిమిషంన్నరనే వేడి చేయొచ్చునట. మళ్ళీ వాతావరణానికి గింత సుత కీడి చేయది. ఇండ్లనే కాదు పెద్ద పెద్ద కంపెనీలలో ఆడకం చేసే ఇకమత్ సుత చేస్తుర్రట. ఈ వివరాలన్నీ సెంటర్ వాళ్ళకు పంపిర్రట. పర్మిషన్లు వచ్చినా అంటే ఇంటింటికి నీళ్ల గ్యాస్ వస్తుండొచ్చు. ఇక అదేదో చెప్పున తీసుకురారి సార్లు కొంతల కొంత ఖర్చు తగ్గించిన వాళ్ళు అవుతారు. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.